హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సీజనల్గా అంటే మనకి సమ్మర్ అయిపోయింది అండ్ ఇప్పుడే రైనీ సీజన్ స్టార్ట్ అయ్యింది. సో అయితే కొత్తగా తొలకరి చినుకులు అంటారు కదా. సో ఈ తొలకరి వర్షం పడ్డప్పుడు ఏమవుతుంది అని అంటే కొంతమందికి జలుబులు, దగ్గులు, ఫీవర్స్, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, సో ఇటువంటివి, జనరల్ ఫీవర్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ వీటితో పాటు కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం అండ్ దాంతోపాటు హెయిర్ లాస్ అవ్వడం, ఎప్పుడు కూడా జలుబు ఎక్కువగా అనిపించడం అండ్ ఫ్రీక్వెంట్గా బాడీ హీట్ అవ్వడం, ఇలా అనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ స్కిన్ పైన వేడి వేడి పొక్కులు అంటారు కదండి, వాటర్ బబుల్స్ లాగా పింపుల్స్ అనేవి స్కిన్ పైన అక్కడక్కడ కనిపించడం, ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అంటే సీజనల్లీ వచ్చే ఇన్ఫెక్షన్స్. సో ఇటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి మనం సేఫ్ జోన్లో ఉండాలి అని అంటే ది ఫస్ట్ వన్ వచ్చేసి మన ఫుడ్ హ్యాబిట్స్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకు అని అంటే మనకి ఇలా సీజన్ మారినప్పుడు ఏంటి అని అంటే మనం రకరకాల ప్లేసెస్కి ట్రావెల్ త్రూ కానీ, అంటే లైక్ మనం అది జర్నీ త్రూ కానీ, లేదు అంటే బై వాక్ కానీ, మనం రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళని మనం కమ్యూనికేషన్ త్రూ మనం మీట్ అవుతూ ఉంటాము. సో అయితే మనం అదర్ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళకి అండ్ అక్కడ ఉండే లైఫ్ స్టైలు, అక్కడ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉండడం ఇలా ఉంటుంది. సో మనం ఉండే ఒక ప్లేస్లో మన ఎన్విరాన్మెంట్ ఒక రకంగా ఉండొచ్చు అండ్ మన లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళంతా ఒక ప్లేస్లో గ్యాదర్ అయిన టైంలో ఇటువంటి సీజనల్ ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో అటువంటప్పుడు ఎనీ ప్లేస్ అంటే ఇవి కామన్ కమ్యూనికేషన్ త్రూ కాకుండా కూడా మన ఇంట్లో ఉన్నా కూడా సీజనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కిడ్స్ వెళ్తూ ఉంటారు స్కూల్స్కి. సో ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే రకరకాల హౌసెస్ నుంచి రకరకాల ఎన్విరాన్మెంట్లో ఉండే కిడ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా ఒకటే క్లాస్ రూమ్లో గ్యాదర్ అవుతూ ఉంటారు, ఒకటే స్కూల్లో. సో ఆ టైంలో ఏంటి అంటే కొంతమంది కిడ్స్ నీట్గా ఉండొచ్చు అండ్ కొంతమంది ఉండకపోవచ్చు, కొంతమంది పొల్యూటెడ్ ఏరియాలో ఉండొచ్చు, కొంతమంది నార్మల్ ఇంట్లో ఉండొచ్చు అండ్ కొంతమంది కిడ్స్ హైజీన్ ఫుడ్ తీసుకోవచ్చు, కొంతమంది తీసుకోకపోవచ్చు అండ్ కొంతమంది కిడ్స్కి ఫ్రీక్వెంట్గా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూ ఉండడం, కొంతమందికి ఏమీ లేకపోవడం, కొంతమంది పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం డల్గా ఉండడం, కొంతమందికి హై ఇమ్యూన్ సిస్టమ్ ఉండడం. ఇలా ఎందుకు అని అంటే అందరూ ఒక రకంగా ఉండరు. డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైలు అండ్ వాళ్ళ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో అయితే మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్కి కూడా మనం గుడ్ న్యూట్రిషన్ ఇవ్వడం, మాస్క్ పెట్టడం, గ్లౌజెస్ వేయడం, హాట్ వాటర్ బాటిల్ క్యారీ చేయించడం, కొంచెం ఫుడ్ కూడా మినిమం టెంపరేచర్ ఉండేలాగా ఫుడ్ కుకింగ్ చేసి వాళ్ళకి ఇవ్వడం. సో ఇలా చేస్తూ ఉంటుంటే కొంచెం ఇటువంటి చిన్న చిన్న సీజనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం సేఫ్ జోన్లో ఉండొచ్చు. మనం ఫుడ్ తీసుకునే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం అండ్ దాంతోపాటు కాటన్ కర్చీఫ్స్ అనేవి, నాప్కిన్స్ అనేవి వాళ్ళకి మనం క్యారీ చేయించడం బ్యాగ్తో. అండ్ దాంతోపాటు షేక్ హ్యాండ్స్ ఏది తీసుకున్నా కూడా కొంచెం హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అండ్ శానిటైజర్ యూజ్ చేయించడం కిడ్స్కి కూడా. సో చక్కగా కాళ్ళు చేతులు నీట్గా గోరువెచ్చని నీళ్ళతో కడిగించుకోవడం. సో మనకి స్కూల్స్లో హాట్ వాటర్ అవైలబుల్గా లేకపోతే నార్మల్ వాటర్ తోటైనా మనం క్లీనప్ చేసుకోవడం. ఇలా ఉంటే ఏమవుతుంది అంటే చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ కొంచెం రాకుండా మనం జాగ్రత్తగా ఉండటానికి మనకి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ మదర్ ఈ టిప్ ఫాలో అవ్వండి. లైక్ దట్ ఆ టిప్ ఏంటి అని అంటే మనకి ఇంట్లో మనకి బయట హెర్బల్ షాప్స్లో కూడా దొరుకుతుంది. సో ఆర్గానిక్ తులసి లీవ్స్ ఉంటాయి కదండి, అంటే తులసి ఆకులు. సో చక్కగా ఒక 1/2 లీటర్ వాటర్లో తులసి ఆకుల్ని ఒక 20 లేదా 30 ఎండిన తులసి ఆకుల్ని, లేదు అంటే మీకు గ్రీన్గా ఉన్నవి పచ్చి తులసి ఆకులు దొరికితే అవే మీరు వేసుకోండి వాటర్లో. మీకు అవైలబుల్గా లేదు అనుకునే వాళ్ళు ఆయుర్వేదిక్ షాప్స్లో తులసి పౌడర్ మీకు అవైలబుల్గా ఉంటుంది. చక్కగా ఆ తులసి పౌడర్ ఏదైతే ఉంటుందో ఒక 1/2 లీటర్ వాటర్లో 1 స్పూన్ తులసి పౌడరు, 1 చిటికెడు టర్మరిక్ పౌడరు, 1 చిటికెడు
లైక్ మనం సైంధవ లవణం అంటాం కదా, సో అంటే పింక్ సాల్ట్, అదొక చిటికెడు వేసేసి బాగా బాయిల్ చేసేసుకొని, బాయిల్ అయిన తరువాత దాన్ని వడకట్టేసేసుకొని దాంట్లో ఒక చిన్న స్లైస్ అంటే మనం ఒక చిన్న నిమ్మ చెక్కని పిండేసేసుకొని ఒక 4 to 5 డ్రాప్స్ హనీని మిక్స్ చేసుకొని మన కిడ్స్కి ఎవరికైనా కూడా మనం డైలీ కొంచెం ఈ సీజన్కి తగ్గట్లుగా వీళ్ళ బాడీ సెట్ అయ్యే వరకు, కొంచెం సీజనల్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అయ్యే వరకు రెగ్యులర్గా ఇవి ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా హెల్తీగా అండ్ ఎనర్జీగా ఉంటారు. అండ్ దానితో పాటు వీళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీళ్ళకి డెవలప్ అవుతుంది. అండ్ ఆకలి వేయడం, బాగా హెపటైట్ ప్రాబ్లం కంట్రోల్ అవ్వడం, అండ్ కోల్డ్ కాఫ్ ఇటువంటివి ఉన్నా కూడా తగ్గుతుంది. ఇది నాట్ ఓన్లీ కిడ్స్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యూమన్ బీయింగ్ అనేది వీళ్ళు ఈ కషాయాన్ని ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. పెద్ద వయసు ఉన్న వాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు, ఎవరైనా కూడా. అండ్ ఇది కోవిడ్కి వన్ ఆఫ్ ద ఇమ్యూన్ బూస్టర్గా కూడా మీకు పనిచేస్తుంది. సో కోవిడ్ టైంలో కొంతమంది ఈ టిప్ చాలామంది తెలిసిన వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళకి చాలా గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఫాలో దిస్ టిప్. థ్యాంక్